హైదరాబాద్లోని జూట్ పరిశ్రమను బోధన్ డ్వాక్రా మహిళలతో కలిసి మాజీ మంత్రి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. నగరంలోని గాజుల్పేటలో వినాయకుని విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ డిమాండ్ చేశారు. నగరంలోని సుభాష్ నగర్ K6 GTPL కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుడికి 5వ రోజు బుధవారం పండితులు భార్గవ శర్మ మంత్రోచ్చారణల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సిబ్బంది భక్తి శ్రద్ధలతో నిమజ్జనం చేశారు. నగరంలోని కోటగల్లి గాయత్రి నగర్లలో ఏర్పాటు చేసిన గణనాథులను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సందర్శించారు. మానసిక ఒత్తిడి బాధ నుంచి విముక్తి చెందాలంటే మంచి పోషకాహారం, వ్యాయామం, యోగా ఎంతో అవసరమని ఐఎంఏ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డాక్టర్ దామోదర్ రావు, డాక్టర్ విశాల్ సూచించారు. నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ ఆధ్వర్యంలో కీర్తిశేషులు ధర్మపురి శ్రీనివాస్ స్మారకార్థం క్రీడా పోటీలు నిర్వహించనున్నామని మీడియా సమావేశంలో నిర్వాహకులు ధర్మపురి సంజయ్ తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర వెళ్లే మార్గాలను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఎస్పీ సింధు శర్మ పరిశీలించారు. ఉమ్మడి జిల్లాలోని శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులకు మంగళవారం మళ్లీ వరద పెరగడంతో గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.